పండిస్తా అని చెప్పేసి నేను మనవి చేసుకుంటా. ఓకే, ఇప్పుడు నా సోదరుడు ఆయన పార్టీ స్పోక్స్ మ్యాన్, అధికార ప్రతినిధి ఆన వెంకటరమణారెడ్డి మీ అందరిని ఉద్దేశించి మాట్లాడతారు. అందరికీ నమస్కారం. మన పొట్టి కాకాని గోవర్ధన్ రెడ్డి ఒకటి మర్చిపోయాడు. పులి 2 అడుగులు వెనక్కేస్తే అది పిల్ల వద్దా అని మిమ్మల్ని అడుగుతున్నా. పులి బిడ్డ ఇక్కడ, అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ కూడా ఇది పులి బిడ్డ అని కూడా మీకు అందరికి మనవి చేస్తున్నా. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, సర్వే ఆస్తులు పోగొట్టుకున్న వ్యక్తి ఈ పులి బిడ్డ. మీకు ఎవరు కావాలో ఆలోచించుకోండి అని కూడా మీకు మనవి చేస్తున్నా. ఈరోజు సర్వేపల్లిలో ఎర్ర మట్టి అమ్ముకున్న మాఫియా డాన్ ఎవరని కూడా మిమ్మల్ని అడుగుతున్నా. మీకు తెలీదా? మీ ఊరు తట్టి ట్రక్కులు పోలేదా? 100 కోట్లు సంపాదించున్నాడు. రేపు ఎలక్షన్ కి ఒక్కొక్కరు 10,000 రూపాయలు అడగండి ఓటుకి. ఎందుకంటే అవి మీ డబ్బులు, ఆయన డబ్బులు కాదు. డబ్బులు అతని దగ్గర తీసుకోండి, పులి బిడ్డకి వేయండి కూడా నేను మనవి చేస్తున్నా. సోమిరెడ్డి పని అయిపోయిందా? సోమిరెడ్డి పని అయిపోయిందా? నీ తరం కాదు అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఇంకోటి చెప్తున్నాను, అన్న ఏదేదో చేస్తా అన్నాడు, ఎన్ని నాకు అనవసరం. తెలుగుదేశం కార్యకర్తల మీద ఇబ్బంది పెట్టిన కొడుకుల్ని ఒక్కొక్కరిని ఏరుతామని కూడా నేను చెప్తున్నాను. అన్న ఊరు చూసుకుంటాడు, మనము కార్యకర్తల్ని కాపాడుకుంటామని కూడా నేను మనవి చేస్తున్నా. ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రతి ఊర్లో మనల్ని ఇబ్బంది పెట్టారు, ఒక్కొక్కని ఏరుతామని కూడా నేను మనవి చేస్తున్నా. వదిలే ప్రసక్తే లేదు. దీవించండి చంద్రమోహన్ అన్నని, చూడండి ఎలా ఉంటుందో స్వర్ణ బాట అని కూడా చెప్తున్నా. ఇంకోటి కూడా చెప్తున్నా, మన పొట్టి కాకాని గోవర్ధన్ రెడ్డికి బాగా బలిసిపోయి ఉన్నాడు. 100 కోట్లు అయిపోయింది. చాలు బాబు చాలు, సర్వేపల్లి నాకింది చాలు, ఇంకా మా వల్ల కాదని కూడా మేము మనవి చేస్తా ఉన్నా. ఈసారి కానీ తేడా వచ్చిందా మీ భూములు కూడా లాగేస్తారని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, నిజాయితీగా మీకోసం పోరాడా లేదా? మీరు వద్దు వద్దు అన్నా మీకోసం నిలబడ్డాడా లేదా? ఇంకా కూడా మనలో మార్పు రాకపోతే ఇంకేం చేయాలి? మన గొంతులు కోసుకోవాల్సిందే మీకోసం. అవునా కదా? గెలిపించండి. పులిబిడ్డ ఎప్పటికే పులిబిడ్డగా ఉంటది. ఏంది ఎగతాలు చేస్తావా సీట్ రాలేదని? పిచ్చోడా, సీట్ ఏంది? కాబోయే మంత్రి అని కూడా నేను మనవి చేస్తున్నా. ఏదో సీట్ అంటున్నావు, రేపు చంద్రబాబు నాయుడు గారి కేబినెట్ లో మంత్రిగా ఉంటాడు. సర్వేపల్లి స్వర్ణ యుగం చూసుకొని కూడా మీకు మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ.